బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 16 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకొని మంచి ఓపెనింగ్స్ తో జోరు చూపించిందనే చెప్పాలి. తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రూపొందిన బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఇంకా చాలా హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజు కూడా ఉన్నంతలో మంచి జోరునే చూపించి అనుకున్న రేంజ్ కు తగ్గట్లు 10 కోట్లకు పైగానే గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా రెండవ రోజున సొంతం చేసుకోగా ఇప్పుడు మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజుకు సిమిలర్ గానే సినిమా ఓపెన్ అయిందని చెప్పవచ్చు. నైజాం లో కొంచెం పర్వాలేదనిపిస్తూ ఉండగా ఈ రోజు ఆంధ్ర సిడెడ్ లో కొంచెం గ్రోత్ కనిపించే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా కొద్దిగా ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆల్మోస్ట్ రెండవ రోజుకు సిమిలర్ అనిపించే విధంగా 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు షేర్ ను సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక హిందీలో ఈ రోజు కొంచెం గ్రోత్ ను చూపెడుతూ ఉండటంతో అక్కడ 60-70 లక్షల వరకు నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా కేరళలో కూడా పర్వాలేదనిపిస్తున్న సినిమా తమిళనాడులో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించడం లేదు. ఓవర్సీస్ లో ఓకే అనిపించే లెవెల్లో ట్రెండ్ అవుతూ ఉన్న నేపథ్యంలో మరోసారి సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ రోజు 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర సీడెడ్లలో అంచనాలను మించే విధంగా సినిమా పర్ఫామ్ కనుక చేయగలిగితే షేర్ మరికాస్త పెరగవచ్చు. అది జరగాలి అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి ట్రెండ్ ను మరోసారి కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా డే 3 కంప్లీట్ అయ్యే టైం కి ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తుందా లేక ఏమైనా గ్రోత్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.